హైదరాబాద్ సిటీతో పాటు పలు జిల్లాల్లో మరో 2-3 గంటల్లో మోస్తరు వర్షం కురిసే ఛాన్స్ ఉన్నట్లు తెలిపింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. సిటీతో పాటు మేడ్చల్ జిల్లాకు ఎల్లో అలర్ట్ వార్నింగ్ ఇచ్చింది. అటు కరీంనగర్, నాగర్ కర్నూల్, రంగారెడ్డి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఈ జిల్లాల్లో మోస్తరు వానలకు అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. గంటకు 41 నుంచి 61 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే ఛాన్స్ ఉన్నట్లు స్పష్టం చేసింది ఐఎండీ. అటు ఆదిలాబాద్, హన్మకొండ, భూపాలపల్లి, కామారెడ్డి, మహబూబాబాద్ సహా మహబూబ్ నగర్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. ములుగు, నిర్మల్, నిజామాబాద్, సంగారెడ్డి, వికారాబాద్, వనపర్తి, వరంగల్ సహా భువనగిరి జిల్లాలో రానున్న 2-3 గంటల్లో తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. డీటెయిల్స్ కల్పన లైవ్లో అందిస్తారు. కల్పన, రాష్ట్రానికి వచ్చే 2 గంటల్లో వర్షాలు అలర్ట్ ఇచ్చింది, అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతం చూసుకున్నట్టయితే మనకు హైదరాబాద్ వ్యాప్తంగానే కాదు, ఇటు రాష్ట్ర వ్యాప్తంగా మేఘాకృతమైన వాతావరణంతో పాటు చాలా వరకు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, అక్కడక్కడ భారీ, అక్కడక్కడ జోరు వర్షం కూడా నమోదవుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఇటు మధ్య బంగాళాఖాతం, కోస్తా ఆంధ్ర తీరం వద్దనైతే ఒక ఉపరితల చక్రవాక ఆవర్తనం ఈ రోజు ఏర్పడడం జరిగింది. అదేవిధంగా ఇటు అరేబియన్ సముద్రంలో కూడా ఒక అల్పపీడన ప్రాంతం కొనసాగుతుంది. ఈ అల్పపీడన ప్రాంతం తెలంగాణకి దూరంగా ఉన్నప్పటికీ కూడా అక్కడి నుంచి తేమగాలులు తెలంగాణ మీదికి వీస్తుండడం వల్లనైతే మనకు ఇట్లాంటి మేఘాకృతమైన వాతావరణం, దాంతోపాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, అక్కడక్కడ భారీ, అక్కడక్కడ జోరు వర్షాలు అయితే నమోదవుతున్నాయని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈరోజు ఉదయం నుంచి కూడా ఇప్పటికే ఇటు జిల్లాలలో పలు జిల్లాలలో చూసుకున్నట్టయితే కరీంనగర్ కావచ్చు, వరంగల్, హన్మకొండతో పాటు ఇటు సిద్దిపేట, జనగాంతో పాటు ఖమ్మం జిల్లాలో కూడా, నాగర్ కర్నూలు జిల్లాలో కూడా మనకు ఒక మోస్తారు వర్షం, అక్కడక్కడ భారీ వర్షం నమోదైంది. ఇక హైదరాబాద్ వ్యాప్తంగా కూడా ఉదయం నుంచి మనకు మేఘాకృతమైన వాతావరణం కొనసాగుతుండడంతో పాటు అక్కడక్కడ తేలికపాటి వర్షం, అక్కడక్కడ చిన్నపాటి మోస్తారు వర్షం కూడా ఈ రోజు నమోదైందని చెప్పుకోవచ్చు. దాదాపు ముఖ్యంగా చూసుకున్నట్టయితే హైదరాబాద్ నగర వ్యాప్తంగా మల్కాజిగిరి, ఉప్పల్, కాప్రా, ఓయూతో పాటు ఇటు నాచారం, తార్నాక, ఎల్బీ నగర్, సికింద్రాబాద్, సరూర్ నగర్, వనసలిపురం, చార్మినార్, నాంపల్లి, రాజేంద్ర నగర్ ఈ ప్రాంతాల్లోనైతే ఒక మనకు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు నమోదయ్యాయి. మిగతా ప్రాంతాల్లోనైతే మనకు ముసురు వాతావరణం కంటిన్యూ అవుతుందనే చెప్పుకోవచ్చు. చాలా వరకు కూడా మనకు ఒక 10 నిమిషాలు వర్షం ఉంటే మరొక 10 నిమిషాలు పొడి వాతావరణం, ఇట్లా ఆన్ అండ్ ఆఫ్ సిస్టంలో కూడా మనకు హైదరాబాద్ వ్యాప్తంగా వర్షం నమోదవుతా ఉంది. ఇటు జిల్లా వ్యాప్తంగా కూడా సేమ్ ఇట్లాంటి వెదరే కంటిన్యూ అవుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అయితే భిన్నమైన వాతావరణ పరిస్థితులని చెప్పుకోవచ్చు. గత 2 రోజుల నుంచి మనకు ఎండ తీవ్రత అధికంగా ఉండడం, దాంతోపాటు లోకల్గా ఉండే కండిషన్స్, మాయిశ్చర్ వల్ల మనకు క్యుములోనింబస్ మేఘాలు అయితే దట్టంగా కమ్ముకుంటూ ఉన్నాయి. ఈ క్యుములోనింబస్ మేఘాలు అదేవిధంగా ఈ రోజు ఏర్పడిన ఉపరితల చక్రవాక ఆవర్తనం కారణంగానైతే మనకు వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ఇక రాబోయే 2-3 గంటల పాటు కూడా పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికీ ఇటు వాతావరణ శాఖ అధికారులు తెలపడం జరిగింది. ఏ ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా నౌకాస్ట్ ఫోర్కాస్ట్ ప్రతి 3 గంటలకు ఒకసారి కూడా రిలీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ప్రస్తుతం మనం నౌకాస్ట్ ఫోర్కాస్ట్ ఒక్కసారి కనుక చూసుకున్నట్టయితే పలు జిల్లాలకు సంబంధించి కూడా ఇప్పటికే అలర్ట్స్ కూడా ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఇటు కరీంనగర్, నాగర్ కర్నూల్, రంగారెడ్డి ఈ జిల్లాల్లో మాత్రం రాబోయే 2-3 గంటల పాటు ఒక మోస్తారు వర్షం, అదేవిధంగా 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు కూడా వీచే అవకాశం ఉండడంతో ఎప్పటికప్పుడు కూడా అలర్ట్స్ జారీ చేయడం జరుగుతూ ఉంది. అక్కడున్న అధికారులకు కూడా ఎప్పటికప్పుడు జిల్లా యంత్రాంగానికి, అగ్రికల్చర్ ఆఫీసర్స్కి, జిల్లా కలెక్టర్స్కి కూడా అలర్ట్స్ జారీ చేయడం జరుగుతూ ఉంది. ఇక హైదరాబాద్కి సంబంధించి కూడా మనకు వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఇటు జిహెచ్ఎంసీ, హైడ్రా, మాన్సూన్, ట్రాఫిక్ పోలీస్ వాళ్ళని కూడా ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇక జిల్లాలకు సంబంధించి కూడా తేలికపాటి వర్షం అక్కడక్కడ కురిసే అవకాశం ఉండడంతో ఎల్లో అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది. ఒక్కసారి కనుక మనం ఆ జిల్లాలు చూసుకున్నట్టయితే ఆదిలాబాదు, హన్మకొండ, హైదరాబాదు, జయశంకర్, భూపాలపల్లి, కామారెడ్డి, మేడ్చల్, మల్కాజిగిరితో పాటు ఇటు మహబూబ్ నగర్, మహబూబాబాద్, ములుగు, నిర్మల్, నిజామాబాదు, సంగారెడ్డి, వికారాబాదు, వనపర్తి, వరంగల్, యాదాద్రి, భువనగిరి ఈ జిల్లాల్లో మాత్రం తేలికపాటి వర్షం, దాంతోపాటు ఈదురుగాళ్ల తీవ్రత గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉండడంతో ఎప్పటికప్పుడు కూడా అలర్ట్స్ జారీ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇక ఓవరాల్గా చూసుకున్నట్టయితే రాబోయే 2-3 గంటల పాటు ఇటు జిల్లా వ్యాప్తంగా, అదేవిధంగా ఇటు హైదరాబాదు, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజిగిరి ఈ 3 జిల్లాలకు సంబంధించి కూడా వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ ఉన్నారు. ఇప్పటికే మోంతా తుఫాను ఎఫెక్ట్ నుంచి అయితే చాలా వరకు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రంగా రైతులు నష్టపోయారు. ఇప్పటికీ కూడా తేరుకోనే లేదు. అట్లాంటిది మళ్ళీ కూడా గత 2 రోజుల నుంచి కురుస్తున్న వర్షాల కారణంగానైతే నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇటు వరి, పత్తి,
మొక్కజొన్న, దాంతోపాటు సోయాబీన్, మిర్చి పంటలకు సంబంధించి కూడా చాలా వరకు అయితే ఇటు వర్షాలు ఒక్కసారిగా వాతావరణం మారిపోయి కురుస్తూ ఉండడంతో కూడా చాలా వరకు ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. ఎప్పటికప్పుడు కూడా వాతావరణ సూచనలు ఏవైతే ఇటు వాతావరణ శాఖ ఇస్తుందో అవన్నీ కూడా ఫాలో అవ్వాలని చెప్తూ ఉన్నారనే చెప్పుకోవచ్చు. ఇక ఓవరాల్గా చూసుకున్నట్టయితే ప్రస్తుతం అయితే హైదరాబాద్ వ్యాప్తంగా కూడా చిన్న వర్షం పడితే చాలు ఎక్కడికక్కడ కూడా వాటర్ లాగింగ్ అవుతూ ఉంటుంది. మరీ ముఖ్యంగా హైదరాబాద్ నగరం గురించి చెప్పుకోవాలంటే ఈ సమయంలో అంటే పీక్ అవర్స్ అనేది చెప్పుకుంటూ ఉంటాం. చాలా వరకు ఈ సమయంలో ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్ళే సమయం కూడా కావస్తూ ఉంది. ఇటు కాలేజీలు, స్కూల్స్ కూడా అన్నీ కూడా ఈ టైంలోనే వదిలిపెడుతూ ఉంటారు. సో ఇట్లాంటి తరుణంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయి కురుస్తున్న వర్షాల కారణంగానైతే మనకు ఇప్పటికే ఇటు హైదరాబాద్ వ్యాప్తంగా మనకు అక్కడక్కడ ట్రాఫిక్ జామ్ కూడా ఏర్పడుతూ ఉంది. అదేవిధంగా రాబోయే 2-3 గంటల పాటు కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షం, అక్కడక్కడ జోరు వర్షం వచ్చిపోయే అవకాశం ఉండడంతో కూడా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఈ సమయంలో ఎక్కువగా ట్రాఫిక్ కూడా ఉండే అవకాశం ఉండడంతో ఎప్పటికప్పుడు కూడా ట్రాఫిక్ పోలీస్ వాళ్ళకు కూడా అలర్ట్స్ జారీ చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఇటు జిహెచ్ఎంసీ హైడ్రా మాన్సూన్ వాళ్ళకు కూడా ఇటు నౌకాస్ట్ ఫోర్కాస్ట్ కూడా ప్రత్యేకంగా బులెటిన్స్ కూడా రిలీజ్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇక జిల్లాలకు సంబంధించి కూడా ఇప్పటికే రాబోయే 2-3 గంటల పాటు కూడా పలు జిల్లాల్లో మోస్తారు వర్షం, పలు జిల్లాలో తేలికపాటి వర్షం, అక్కడక్కడ ముసురు, అక్కడక్కడ జోరు వర్షం ఉండే అవకాశం ఉండడంతో ఇప్పటికే ఆ జిల్లాలకు సంబంధించి కూడా అలర్ట్స్ జారీ చేస్తూ ఉన్నారు. చాలా వరకు అయితే ఉదయం నుంచి మనం ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇటు ఖమ్మం, నాగర్ కర్నూలు ఈ 2 జిల్లాల్లో మాత్రం దాదాపు మనకు 7 సెంటీమీటర్ల వరకు కూడా వర్షపాతం నమోదైంది. అంటే ఒక భారీ వర్షపాతం అనే చెప్పుకోవచ్చు. మిగిలిన జిల్లాలు ఇటు కరీంనగర్ కావచ్చు, జనగాం, సిద్దిపేట, దాంతోపాటు వరంగల్, హన్మకొండతో పాటు పలు ప్రాంతాల్లోనైతే ఒక మోస్తారు వర్షం, అక్కడక్కడ తేలికపాటి వర్షం, అక్కడక్కడ ముసురు అయితే నమోదైంది. సో దాంతోపాటు వచ్చే 2-3 గంటల పాటు కూడా వర్షాలు ఉన్న నేపథ్యంలో జాగ్రత్తలు వహించాలని సూచిస్తూ ఉన్నారు. దాదాపు ఈ రోజంతా కూడా అంటే నిన్న మొన్న చూసుకున్నట్టయితే మనకు ఎండ తీవ్రత కనిపించింది. దాని తర్వాత సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం మారిపోయి మనకు వర్షాలు కురిసాయి. కాకపోతే ఈ రోజు ఉదయం నుంచే మనకు వర్షాలతోనే డే స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక ఉపరితల చక్రవాక ఆవర్తనం, అదేవిధంగా మనకు లోకల్గా ఉండే మాయిశ్చర్, లోకల్గా ఉండే కండిషన్స్ వల్ల క్యూములోనింబస్ మేఘాలు ఏర్పడి ఉదయం నుంచి కూడా మనకు కంటిన్యూగా మేఘాకృతమైన వాతావరణంతో పాటు ముసురు, తేలికపాటి వర్షం, మోస్తారు వర్షం, జోరు వర్షం, భారీ వర్షం సో ఇట్లా నమోదవుతూ ఉన్నాయి. అదేవిధంగా ఈ రోజంతా కూడా ఇదే విధంగా ఉండే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికీ ఇటు వాతావరణ శాఖ అధికారులు కూడా తెలపడం జరిగింది. ఇక రానున్న 2-3 గంటలకు సంబంధించి కూడా వర్షాలు కురిసే నేపథ్యంలో ఇటు రైతులు కావచ్చు, అదేవిధంగా పబ్లిక్ కావచ్చు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తా ఉన్నారు. ఇటు హైదరాబాద్కి సంబంధించి కూడా ట్రాఫిక్ ఉన్న నేపథ్యంలో కూడా ఆఫీస్ నుంచి ఎవరైతే వెళ్లే వాళ్ళు ఉంటారో కాస్త చూసుకొని వెళ్ళాలని చెప్పేసి కూడా ఇటు అలర్ట్స్ కూడా జారీ చేయడం జరిగింది. సూర్య.